నేను ఎప్పుడు మా అబ్బాయికి ఏం చెప్తుంటా తెలుసా? హనుమంతుడు గాలి లాంటోడు అని. అంటే హనుమంతుడు వాయుపుత్రుడు. వాయువు అంటే గాలి ఇక్కడ. సో, గాలి ఎప్పుడు మన చుట్టే ఉంటుంది. ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. కానీ గాలికి ఒక రూపం ఉందా? దాన్ని పట్టుకోగలమా? లేము. కానీ మనము విల్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్. మనము దాన్ని అనుభవించగలుగుతాము. మనలో ఆ ప్రాణశక్తి లైఫ్ ఫోర్సే మన ఊపిరి. ఆయన ఉన్నాడని చెబుతున్నాడు. నేను ఒకటి చాగంటి గారి దగ్గర విన్నాను. మనం ఎప్పుడైనా అనుకోని కష్టంలో ఉన్నప్పుడు కానీ, ఆపదలో ఉన్నప్పుడు కానీ, మన చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు, మనకు ఎటువంటి సహాయం లేనప్పుడు, అప్పుడు మన దగ్గర ఉన్న ఒక రాయో ఏదో ఒక ముక్క తీసుకొని, ఏది లేకపోయినా మన వేలితో కానీ శ్రీరామ లేదా హనుమ అని రాస్తే మరుక్షణం మనల్ని వచ్చి రక్షిస్తాడంట. నేను మా అబ్బాయికి ఇదే చెప్పాను. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నావని భయపడితే ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకో. ఆ పీల్చిన గాలిలో హనుమంతుడు ఉన్నాడు. ఆయన నీ లోపలనే ఉన్నాడు. హనుమాన్ కూడా అనకు, రామా అని పిలువ వచ్చేస్తాడు పరిగెత్తుకుంటూ. ఊపిరిలో ఉంటూ మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మనం మంచి పనులు చేస్తుంటే ఆయన సంతోషించి మనల్ని కూడా తన అంతటి జ్ఞాని అవ్వాలని ఆయన దీవిస్తాడు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తుంటా మా వాడికి, హనుమాన్ ఈజ్ ఎ రియల్ లివింగ్ సూపర్ హీరో అని. సాధారణంగా ఎవరైనా యుద్ధంలో చనిపోతారు, దెబ్బలు కూడా అవుతాయి. కానీ హనుమాన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇంద్రుడు వజ్రాయుధం తగిలినా ఆయన చనిపోలేదు సరికదా. తర్వాత ఆయన శరీరము మరింత గట్టిగా డైమండ్ లైక్గా మారిందనమాట. అందుకే ఆయనను బజరంగ్ బలి అంటారు. నేను ఇంగ్లీష్లో ఈ పదం చెప్తుంటా హనుమాన్కి ఎప్పుడు. ఇన్విన్సిబుల్ అంటే అజేయుడు, ఎవ్వరూ అతన్ని ఓడించలేరు. హనుమాన్ చాలీసలో కూడా అష్టసిద్ధి నవనిధి కేదాత అంటారు కదా. అష్టసిద్ధులు అంటే ఏ రూపంలోకైనా మారగలిగే 8 శక్తులు ఉన్నాయి ఆయనకి. నిమ లఘిమ అని ఉంటాయన్నమాట. మళ్ళీ నవనిధులు అంటే పద్మనిధి, శంఖనిధి, మకరనిధులు ఇలా ఉంటాయి. అవి సీతమ్మ తల్లి హనుమంతుని భక్తికి మెచ్చి నవనిధులను వరంగా ఇచ్చాడనమాట. ఆ నిధులు కుబేరుడి దగ్గర ఉండే ఐశ్వర్యానికి ప్రతీకలు. ఎంత ఉన్నా ఆయన ఎప్పుడు రాముడి పాదాల దగ్గర వినయంగా ఉంటాడు. అందుకే ఆయనకు అంత పవర్ అని. హనుమంతుడు లంకలోకి ప్రవేశించేటప్పుడు ఒక చిన్న దోమ అంత సైజులోకి మారిపోయాడు. అది ఏ సిద్ధి వల్ల చెప్పండి పార్థాస్? అనిమా సిద్ధి. విద్వాంసులు హనుమత్తత్వాన్ని వివరించేటప్పుడు ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని అంటే పారాడాక్స్ ఉపయోగిస్తారు. హనుమంతుడు ఎప్పుడూ ఉన్నాడు, ఆల్వేస్ ఎగ్జిస్టెడ్, మరియు ఎప్పుడూ లేడు, నెవర్ ఎగ్జిస్టెడ్. ఇది వినడానికి వింతగా ఉంది కదా. దీని వెనుక తత్వశాస్త్రం, మెటాఫిజికల్, ఫిలాసాఫికల్ రీజన్ ఉంటుంది. సో హనుమంతుడు ఆల్వేస్ ఎగ్జిస్టెడ్, ఎప్పుడూ ఉన్నాడు అంటే ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్. సృష్టి ఆరంభంలో మొట్టమొదట కదిలింది ఏంటి? గాలి. గాలి లేనిది ఏది పుట్టదు. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి సృష్టి మొదలైనప్పటి నుంచి ఆయన ప్రాణ రూపంలో ఎప్పుడూ ఉన్నాడు. సృష్టిలో మొదటి శబ్దం ఏంటి? ఓం, నాద బ్రహ్మం అంటారంటే ఆ సౌండ్ నుంచి అన్నీ క్రియేట్ అయినాయి అంటారు. హనుమంతుడు ఆ ప్రణవనాద స్వరూపుడు. శబ్దం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆయన నిత్యుడు. మరి హనుమంతుడు ఎప్పుడూ లేడు, నెవర్ ఎగ్జిస్టెడ్ అంటే యాజ్ అన్ ఈగో. తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని కోరుకోకుండా, ఒక ఎగ్జిస్టెన్స్ కోరుకోకుండా తాను పూర్తిగా రాముడిలో కలిపేసుకున్నాడు. ఎక్కడైతే నేను ఈగో ఉండదో అక్కడ భగవంతుడు ఉంటాడు. అందుకే హనుమంతుడు ఒక వ్యక్తిగా లేడు, నెవర్ ఎగ్జిస్టెడ్. ఆయన కేవలం ఒక రామనామంగా మాత్రమే ఉన్నాడు. రామ్ దులారే అంటుంటా మా వాడికి చెప్తుంటా ఇప్పుడు. ఎక్కడైతే రామ అనే 2 అక్షరాల మంత్రం ధ్వనిస్తుందో అక్కడ శబ్దాన్ని శరీరంలో మార్చుకొని హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. అందుకే ఆయనను మంత్రమూర్తి అంటారు. మంత్రానికి చావు ఉండదు, కాలం ఉండదు. అందుకే ఆయన త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఋషులు మంత్రంలో ఆయనను దర్శించారన్నమాట. సో హనుమంతుడు అంటే ఒక రూపం కాదు, ఆయన ఒక నిత్య సత్యం, ఎటర్నల్ రియాలిటీ. అతనిని శివుడి అంశ అంటారు కదా. ఏకాదశ రుద్రులలో 11వ అవతారమే ఆంజనేయ స్వామి అన్నమాట. మరి శివుడు అంటే ఏంటి భారతాస్? ప్యూర్ కాన్షియస్నెస్, ఎనర్జీ. రూపము, ఒక పేరు మనలాంటి లిమిటెడ్ హ్యూమన్ మైండ్స్కి అర్థం కావడానికి అలా ఇస్తారన్నమాట. కానీ ఇట్స్ ఎ ప్యూర్ ఎనర్జీ. ఆ కాన్షియస్నెస్ అంటే ఆ చైతన్యమే శివ అన్నమాట. సో శివుడి అంశ కాబట్టి శివ క్వాలిటీస్ అన్నీ హనుమాన్కు ఉంటాయి. శివుడు ఎప్పుడు రాముని ధ్యానంలో ఉంటాడు. ఆ శివుడే స్వయంగా రామునికి సేవ చేయడానికి హనుమంతుడిగా అవతరించాడు. సో హీఈస్ ఆల్వేస్ దేర్. సో భగవంతుడికి సేవకుడిగా మారిన అద్భుతమైన అవతారం. దీనినే దాస్య శక్తి అంటారు. మరి అందుకే 11 ప్రదక్షిణలు, 11 రోజుల దీక్ష, 11వ రుద్రుడు, 11వ సంఖ్య ఆయన శక్తికి గుర్తు. హనుమాన్ జయంతి మనం ఏడాదికి 2 సార్లు జరుపుకుంటాము. చైత్ర పూర్ణిమ. సో చైత్ర శుద్ధ పూర్ణిమ హనుమంతుడు జన్మించిన రోజు. వాయుదేవుని అంశతో అంజనాదేవికి, కేసరికి జన్మించాడు. సో నార్త్ ఇండియాలో ప్రధానంగా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం ఇది అవతార దినం అంటారు. మన తెలుగు రాష్ట్రాలలో వైశాఖ బహుళ దశమి, పరాశర సంహిత వంటి గ్రంథాల ప్రకారం వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుడు నక్షత్ర రూపంలో శ్రవణ నక్షత్రం విశేషమైన శక్తులను పొందిన రోజుగా పరిగణిస్తారన్నమాట. మరియు కార్యసిద్ధి, హనుమంతుడు సీతమ్మ జాడను కనిపెట్టి రాముడికి ఆనందాన్ని చేకూర్చి లంకా దహనం చేసి తిరిగి వచ్చిన విజయ ప్రస్థానానికి గుర్తుగా ఈ కాలాన్ని కూడా భావిస్తారన్నమాట. అందుకే మన దగ్గర 41 రోజులు హనుమత్ దీక్ష చేసి ఈ రోజున ముగిస్తారు. అందుకే ఆయనను ఏ రోజు పూజించినా అది జయంతితో సమానమే. చైత్రమాసంలో ఆయన రూపాన్ని పూజిస్తే, వైశాఖ మాసంలో ఆయన తత్వాన్ని, శక్తిని పూజిస్తాము. సో పుట్టినప్పుడు ఒక పండుగ, తెలివితేటలతో రాముడి పని పూర్తి చేసినప్పుడు, విజయం సాధించినప్పుడు మరొక పండుగ. ఇది చాలా బాగుంది కదా. సో స్థల పురాణాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి తేదీలు మారిన హనుమంతుని స్మరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే: బలం, బుద్ధి మరియు భక్తి పెంపొందించుకోవడం. అందుకే ఈ శ్లోకం చాలా పవర్ఫుల్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్. ఈ జ్ఞానీన మగ్రగణ్యం అంటే జ్ఞానులందరూ మొదటివాడు మన హనుమంతుడు. ఈ 8 శక్తులను మనకు ప్రసాదిస్తాడు. మన ఊపిరిలో ఉన్న ప్రాణశక్తి మేల్కొని మనల్ని కూడా ఒక చిన్న హనుమంతుడిలా మారుస్తుంది. ఇది చదువుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఇదే చెప్పొచ్చు. ఈ సూపర్ ప్యాకేజీని మనకు ప్రసాదిస్తాడు. పిల్లలకు కూడా ఇదే చెప్పండి పార్థాస్. ఈ శ్లోకాన్ని ఒకసారి చదివితే హనుమంతుడు నీకు సూపర్ ప్యాకేజ్ ఇస్తాడు. చదువులో మంచి మార్కులు రావడానికి బుద్ధి, ఆటోలో గెలవడానికి బలం, అందరితో బాగా మాట్లాడడానికి వాక్పటుత్వం, ఇవన్నీ నీకు గిఫ్ట్గా ఇస్తాడు. ఎందుకంటే ఏం చెప్పాను, ఈజ్ ఇన్వెన్సిబుల్ అండ్ ఆల్వేస్ పవర్ఫుల్, గివర్ ఆఫ్ బోన్స్, వరప్రదాత, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.